ప్రతి గ్యాంగ్లో ఇలాంటి వాడు కూడా ఉంటాడు. ఎప్పుడు ఆ ఇండికేటర్ ఊగుతూనే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న జుగాడు చేయాల్సి వస్తుంది. మొత్తం మా దోస్తానాలు నేనే పట్టేవాళ్ళు కానీ. వావ్ भाई तुम मिस हो जा रहे. Eat it bro. Good. Good morning everyone. We are going to Rachakonda Fort. వనస్థలీపురం వేలో ఉందనుకుంటా. అది లేట్ చేసిన నేనే. మాడైతే ఇంకో దరిద్రుడు ఎవడైతే ప్లాన్ చేసినాడో వాడు మమ్మల్ని లేపి బ్రేక్ఫాస్ట్ రైడ్కి పోదాం రా అని చెప్పి మమ్మల్ని టెంప్ట్ చేసి 6 o'clock షార్ప్ 6 o'clock స్టార్ట్ అయిపోదాం ఫ్రమ్ బీబీ అంటే బషీర్బాగ్ అన్నాడు. సరే అని చెప్పి మేము 4 గంటలకు అలారంలో పెట్టుకొని 4:30కి అలారంలో పెట్టుకొని లేచి ఫ్రెష్ అయ్యి గోప్రో సెట్ చేసుకొని కొంచెం చిన్న బ్యాగ్ ఉంది అది సెట్ చేసుకొని షార్ప్ 5:40కి నేను స్టార్ట్ అయినా. మావాడైతే అశ్విన్ గారు అయితే 5:30కి స్టార్ట్ అయిపోయాడు. ఈ స్టేస్ ఎట్ అత్తాపూర్. వాడు 5:30కి స్టార్ట్ అయిపోయినాడు. హౌలాగాడు ఎవడైతే ప్లాన్ చేసినాడో ఆ హౌలాడే ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకొని వండుకున్నాడు. ప్రతి గ్యాంగ్లో ఇలాంటి వాడు కూడా ఉంటాడు. ఏదో వెదర్ కూడా వానికే సపోర్ట్ చేస్తుంది. లైట్గా వర్షం పడుతుంది. నేను లాస్ట్ వీకెండ్ తీసుకుండే బైక్. సాటర్డే తీసుకుండే. మళ్ళీ ఈరోజు సండే. 1 వీక్ అయింది బైక్ తీయక. సండే పెడితే మళ్ళీ సండే కవర్ చేసిన అంటే తుడిచేసి బైక్ నీట్గా తుడిచేసి కవర్ చేసి పెట్టేసిన. మళ్ళా నిన్న కొంచెం ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ కవర్ చేసి పెట్టిన వర్షం పడిందని. ఈరోజు తీసిన బైక్ అంతే. మా ఏరియా బ్రో, మా ఏరియా. ఛాతి బాదుకొని చెప్తాను నా ఏరియా రావు ఇదని. మనిషివా గాడిదివా రే, మనిషివా గాడిదివా? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారా? లిబర్టీ దగ్గర అయితే కలిసేసినారు మా వాళ్ళు. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. లాస్ట్ రైడ్లో ఏమైనా అంటే ఈ మిర్రర్ది గ్లాస్ ఊసిపోతుండే. గమ్ అనేది వెళ్ళిపోయింది. దానికి పీకేసి పాకెట్లో పెట్టేసుకుని మిర్రర్. ఎందుకంటే మిర్రర్ దొరకడం చాలా కష్టం. అరే మిర్రర్ జస్ట్ కట్ చేసి అతకబెట్టరా అంటాడు. లేదు మీరు పెద్ద సైజ్ మిర్రర్ తీసుకోవాలా, దాంట్లోకి వెళ్ళి కట్ చేస్తాం సపరేట్గా. అంతే మిర్రర్కి మేము కాస్ట్ పెట్టలేం. ఒక మిర్రర్ పీస్ వస్తుంది. ఆ పీస్ మొత్తం మీరు కొనాల్సి వస్తుంది. ఆ పీస్ 700-800 ఉందంట. అవసరం లేదు పడేస్తుండే. పడేసి కొత్త తీసుకుని ఇంకో 300-400 వేసి కొత్త సెట్ తీసేసుకున్నా. మిర్రర్ కటింగ్ షాప్ ఉంటుంది కదా, మిర్రర్ చేసే షాప్. అందులో సిలికాన్ గమ్ వేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. అది డ్రై అయిపోయింది అనుకో స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. ప్లాస్టిక్ లాగా, సాఫ్ట్ ప్లాస్టిక్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అది సైడ్స్లో మొత్తం వేయించి స్టిక్ చేయించేసిన. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 20 rupees అంతే. 20 रुपये में जुगाड़ हो गया, మిర్రర్ బచ్ గయా. మనం ఇట్లా ఆఫ్టర్ మార్కెట్ రెప్లికా వర్షన్స్ ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న జుగాడ్స్ చేయాల్సి వస్తుంది. అట్లా చేస్తేనే అది ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది అనమాట. ఎల్బీ నగర్ దాటేస్తాం. ఇక్కడ నుంచి ఇంకో 41 kilometers ఉంది. మధ్యలో ఎక్కడైనా చిన్న టీ బ్రేక్ ఆగుతాం. ఎందుకంటే మార్నింగ్ టీ లేదు, ఏం లేదు. కొంచెం మూడ్ రిఫ్రెష్ అయిపోయింది అనుకో, జర పంచ్లు వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొన్నొకటి రాల్ చేసుకోవచ్చు. సో టోటల్ వీఆర్ 3 bikers టుడే. One more person also told that he'll join, but he was unsure. Actually వాడికి విజయవాడ వెళ్ళేది. ఒకవేళ అది క్యాన్సిల్ అయితే వస్తా అన్నాడు. సో మేబీ అది క్యాన్సిల్ అవ్వలేదేమో, అందుకే కాల్ చేయలేదు. లేకపోతే వస్తుండే వాడు కూడా డెఫినెట్లీ. హీ ఈజ్ ఆల్సో హార్డ్ కోర్ బైకర్. ఐ వాంటెడ్ టు డ్రైవ్ దిస్ మినీ బైక్, మినీ జెట్ బైక్. ఇది పాత వర్షన్కి రాకుండా దీంట్లో అసలు. దిస్ ఈజ్ FZ. ఎప్పుడు ఆ ఇండికేటర్ ఊగుతూనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. లాస్ట్ టైం అయితే ఇంకా డేంజరస్ కండిషన్లో ఇచ్చిండు ఆ బండి. ఇప్పుడు జర బెటర్ అంట, చేయించిందంట. కానీ లాస్ట్ టైం కూడా ఇండికేటర్లు ఊగుతూనే ఉండే అట్లనే. అది ఊకుంటే లైట్లు వేస్తారా, లైట్లు పనిచేస్తాయి. మళ్ళీ వైరింగ్ పోదు, వైరింగ్ తగడా ఉంటుంది. ఇండికేటర్లు ఊగుతాయి.
भाई साहब कुछ ज़्यादा नहीं हो गया? మొత్తం మా దోస్తానాలా నేనే పట్టేవాడు కానీ సాగూర్ సంతోష్ గౌడ్. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాం. ఇదేం విలేజ్ ఇది? మూచాల గ్రామం అంట. సో ఇక్కడ ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఉండే, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం. కొన్ని స్నాక్స్ తీసుకుంటున్నాడు మావాడు. అక్కడ ఫోటో కూర్చొని నీకు థమ్స్ అప్ అవా. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. షాపింగ్ చేస్తుండు తమ్ముడు. టైం వచ్చేసి 8:51 అవుతుంది. మెల్లగా వచ్చాం, చాలా హాల్ట్స్ తీసుకుంటా, చాయ్ తాగి కొంచెం ఫోటోషూట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ దగ్గర ఇప్పుడు 1 గంట అయినాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. వావ్, అమేజింగ్ వెదర్. వెదర్ అయితే బ్యాడ్ ఉంది. వర్షం పడితే మాత్రం నానిపోతాం. అక్కడ ఏదైనా షెల్టర్ ఉంటే బచాయిస్తాం, లేదంటే నానిపోతాం మొత్తం కంప్లీట్గా. ఫోర్ట్ కాబట్టి నాకు తెలిసి ఏమి ఉండకపోవచ్చు. ఈ రోడ్లో ఈ లెఫ్ట్ తీసుకోవాలి, కొంచెం కచ్చా రోడ్ ఉంది, ఆఫ్ రోడింగ్ లాగా. ఇంటర్సెప్టర్ వేసుకొని రోడ్లకు రావాలంటే కొంచెం భయం అవుతుంది. బట్ ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వి నీడ్ టు గో. भाई तुम मिस हो जा रहे. नाइस, బాగుంది. అని బండి ఆగిపోయిందా? ఏమైందిరా? డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నేను పోతా, ఫస్ట్ రోడ్ బాగాలేకపోతే ఆగి నేను చెప్తా. ఇది వచ్చేస్తారు ఈజీగా. స్వాగతం. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. ఏమేమి తెచ్చుకున్నావు? మిక్కినా ఎక్కడ్రా మొహం? ఎరా అది మనవా? ఏది కలుపుకున్నా ఇలా మారిపోయారు సార్ మీరు. ఏంది అశ్విన్? అవునా? अच्छा ठीक है.
ఇంతే రచ్చకొండ ఫోర్ట్ అంటే ఇంకేం లేదు, జస్ట్ ఒక చిన్న ఫోర్ట్. వే బాగుంది, చిన్న గెట్ అవే ఫ్రమ్ హైదరాబాద్. చిన్న బైక్ రైడ్ వేసుకోవాలనుకుంటే యూ గైస్ కెన్ కమ్ టు దిస్ రచ్చకొండ ఫోర్ట్. 65 కిలోమీటర్స్ పడుతుంది హైదరాబాద్ నుంచి. నైస్ రోడ్, నైస్ లొకేషన్స్. వచ్చేటప్పుడు ఇక మంచి లొకేషన్ ఉంటుంది, కొంచెం నేచర్కి దగ్గరగా ఉంటుంది. నైస్, యూల్ హ్యావ్ అ గుడ్ టైం. ఎక్కువసేపు ఉంటే కూడా బోర్ అయిపోతాం, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా చిల్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట. కమ్ విత్ యువర్ గ్యాంగ్, enjoy, have fun. And that's all about this video. The video nachinatlaithe definitely like cheyandi, comment cheyandi, and watch other videos as well. They are good, they are amazing. And definitely subscribe cheskoni, like, comment cheyandi, so that I'll get a little bit of motivation. And I can see a lot of comments are coming up. బైక్స్ గురించి అడుగుతున్నారు, రైడ్స్ గురించి అడుగుతున్నారు, సజెషన్స్ అడుగుతున్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ ట్రస్టింగ్ మీ. Until next video, keep safe, bye.